SKT Gold and Diamonds Swarna Vaibhavam. Poiki Gold Jewelry పై no wastage, no making charges. Diamonds కేవలం 49,999 రూపాయలు మాత్రమే. నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, మనము బౌద్ధ జాతక కథలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క సిరీస్ లాగా ఉంటాయి కదా. ఒక స్టోరీ ఏదైనా చెప్పండి అండి. సిరీస్ కాదు, సింపుల్ స్టోరీ చెప్తాం. రైట్. పూర్వం ఇప్పుడు ఈయన మన బోధిసత్వుడు ఇంద్రుడిగా జన్మించి ఉన్నాడు. అప్పుడు ఇంద్రుడిగా ఉన్నాడు. ఆ కాలంలో భూలోకంలో ఈ కాశీ రాజ్యంలో ఒక కుర్రవాడు పుట్టాడు. వాడి పేరు మిత్రవిందకుడు. పిల్లాడి పేరు. అమ్మ నాన్న బుద్ధిమంతులే. ఎందుకనో ఈ మిత్రవిందకుడు ముందు నుంచి పరంపాపిష్టివాడు. ఓకే. అదో రకం వాడు. ఇతరుల చేతిలో వీడి దగ్గర ఉన్నా సరే లాగేసుకోవటం, లాక్కున్న తర్వాత తిరిగి ఇచ్చేయి అని బలవంతం చేశారు, దాన్ని నేలకేసి కొట్టేయటం, అలాంటి లక్షణాలు ఉన్నాయి. సరైన వాడు కాదు. కొన్నాళ్ళకి తండ్రి ఈ పిల్లాడు ఏమిటి ఇట్లా ఉన్నాడు, ఈ మనం అంతా ధర్మపరులైన ప్రజలున్న కాలం వీడి దౌర్భాగ్యుడుగా ఉన్నాడే అని ఆయన చాలా దిగులుగా ఉండేది. ఆ పిల్లాడికి 8-10 ఏళ్ళు వచ్చేసరికి 14 ఏళ్ళు వచ్చేసరికి పోయాడు ఆయన. తల్లి ఎటాగొట్ట తల్లులు భలే భరిస్తారు. పిల్లల్లో ఉన్న దౌర్భాగ్యపు లక్షణాలని తండ్రులు మ్యాగ్నిఫై చేస్తారు, కానీ తల్లులు చాలా సహజంగా తీసుకుంటారు. ఆవిడ అట్టాగే గెంటించుకుంటూ ఉండేది. అయితే కొంచెం సుమారుగా అయినా ఆస్తి పెద్ద ఎక్కువేం లేదు వాళ్ళ దగ్గర. ఆవిడ అప్పుడో పావలా, అప్పుడో రూపాయి, అప్పుడో అర్ధ చొప్పున దాచి ఒక 1000 నాణేలు దాచిపెట్టుకుంది. ఆవిడ దగ్గర ఉన్నాయి. పుట్టింటికి వెళ్ళినప్పుడు ఇచ్చినవి, ఎక్కడైనా లభించినవి, తాంబూలాల్లో వచ్చినవి, అవన్నీ ఆవిడ జాగ్రత్తగా దాచిపెట్టి ఒక డబ్బాకి వేసి పెట్టుకుంది. అయితే ఈ పిల్లాడు మాట వినేలాగా లేడు, మూర్ఖుడుగా ఏమిటో విచిత్రంగా ప్రవర్తిస్తాడు. ఓ రోజు ఏమందంటే, నాయన ఇది మన అప్పుడేమో బుద్ధ పౌర్ణమి వచ్చిందట. పౌర్ణమి మంచి రోజులురా, నువ్వు ఒక్క పని చెయ్యి, విహారానికి వెళ్ళి, జీతవనము అవి ఉండేవి కదా బౌద్ధ విహారాలు, విహారం అంటే అదే, విహారానికి వెళ్ళి ఏదైనా మంచి మాటలు వినరా. పౌర్ణమి నాడు రాత్రంతా మంచి మాటలు చెప్తారు, అక్కడ సత్సంగం జరుగుతుంది. నువ్వు గనక మంచి మాటలు విని బుద్ధి మారు మనసు పొంది వచ్చావంటే నీకు 1000 రూపాయలు ఇస్తానని చెప్పింది. చెప్పితే మిత్రవిందకుడు సరేనన్నాడు. సరేనని బౌద్ధ విహారానికి వెళ్ళాడు వాళ్ళ అమ్మ మాట విని. అవన్నీ ఎవరు వింటారు, అతను వాడికి బాగా ఆవలింతలు వస్తున్నాయి. ఏమిటి ఇక్కడ ఇలా ఉందని బయటికి వెళ్ళి ఒక చల్లగా చెట్టు కింద ఏదో నీడగా ఉంటే పోయి అక్కడ పడుకుని శుభ్రంగా తెల్లవారేదాకా నిద్రపోయాడు. ఇక వాడు విన్నదేముంది, విహారానికి వెళ్తే సరిపోతుందా, వెళ్తే చాలదుగా. తల్లి పాపం చూసింది, పిల్లాడు లేడు, విహారానికి వాడు వెళ్తున్నాడని వాళ్ళు చెప్తే, ఓహో వెళ్ళాడులే, ఏవో 4 మంచి మాటలు చెవినేసుకుని ఎవరన్నా ధర్మబోధకుడిని భోజనానికి తీసుకొస్తాడని పొద్దున్నే ఆవిడ వంట చేసుకుని సిద్ధంగా ఉంది. వీడు తెల్లవారు లేచి శుభ్రంగా నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. వస్తే వాళ్ళ అమ్మ అడిగింది, అయ్యా ఎవరిని భోజనానికి తేలేదంటే, ఎందుకమ్మా వాళ్ళందరినీ నేను రాత్రి అన్నీ వినేసాగా, ఏం అక్కర్లేదు మనకు అన్నీ తెలిసిపోయినాయి నాకు అన్నాడు. వాళ్ళమ్మ చాలా ఆనందించింది. ఒక్క రాత్రి వింటేనే బుద్ధి వచ్చిందే, అయ్యో వీళ్ళ నాన్న ఉన్ననాళ్ళు చెప్పలేకపోయాడు అని భావించి ఆ 1000 రూపాయలు చేతిలో పెట్టింది. వాడు 1000 పట్టుకుని, రూపాయలంటే మనలాగా ఇవి కాగితాలు కాదుగా, అప్పట్లో కాసులు, ఏదో వ్యాపారంలో మదుపు పెట్టి భలే సంపాదించాడు. తల్లి ఉండేది, వీడి దారిని వీడు వ్యాపారాలు చేసి 20 లక్షల రూపాయలు సంపాదించేట ఆ కాలంలోనే. ఒక 8-10 సంవత్సరాల్లో. ఓ 20 ఏళ్ల పిల్లాడు 30 వచ్చేసరికి ఎంత డబ్బు చేశాడో. చేసిన తర్వాత చుట్టుపక్కల స్నేహితులు వాళ్ళు వీళ్ళు ఏమని వాళ్ళ, మేము పడవెక్కి అక్కడికి వెళ్తాం, పడవెక్కి ఇక్కడికి వెళ్తాం అంటే వీడు కూడా ఏమనిపించింది, 20 లక్షలు చేసాం, మనం కూడా పడవలు వేసుకుని ఎక్కడికైనా పెడితే కోట్లకి పడగలెత్తచ్చు అని భావించాడు. వాళ్ళమ్మ బతిమలాడింది, వద్దురా నాయన, మన ఇంటా వంట లేదు, పడవ ప్రయాణము, ఏ ప్రమాదం వస్తుందో, నాకు ఒక్కగానొక్కడివి, మీ నాన్న లేడు, ఇక పెళ్లి చేసుకో, హాయిగా ఉండు, ఇంత సంపాదించవు ఇంకా ఎందుకు అని ఎంత చెప్పినా వినలా. ఆవిడ, నా 1000 రూపాయలు పెట్టి నువ్వు ఇంత మదుపు పెట్టావు, పెట్టి ఇంత పని చేసావు, నా వాటా నాకు ఇవ్వు అన్న దానికి దిగింది. మరి వింటలేదని దాంతో వీడేం చేశాడు, మిత్రవిందకుడు పాపిష్టివాడు తల్లిని 4 దెబ్బలు కొట్టేశాడు. ఆవిడ ఆపడానికి ప్రయత్నం చేసినందుకు తల్లిని కొట్టి బయటకు వచ్చేసి వ్యాపార రీత్యా పడవెక్కి వెళ్ళిపోయాడు. ఏం చేస్తుంది తల్లి, ఏడుస్తూ కూర్చుంది. సరేలే ఎప్పటికైనా ప్రాణాలతో కొడుకొస్తాడేమోనని గంపెడాస్తోటి ఆవిడ దారిని ఆవిడ ఉండేది. ఈ వెళ్ళిన మిత్రవిందకుడు ఓ పెద్ద పడవలో వెళ్ళాడు. చాలా సరుకు తీసుకుపోయాడు. ఈ పడవ నడి సముద్రానికి చేరాక పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ వస్తే వీళ్ళు ఏం చేయాలో తెలియలే. వాళ్ళల్లో ఒకడు చీటీలు వేసే జోసిగాడు ఒకడున్నాడు. వాడన్నాడు, అట కాదురా,
ఇప్పటికి 10 సార్లు వచ్చాం, ఓసారి కూడా మనకి ఇట్లా అవ్వాల కదా. అందుకని ఏం చేద్దామంటే అందరి పేర్లు చీటీలు వేద్దాం. పాపిష్టివాడు ఎవడో బయటపడుతుంది. ఆ చీటీ ఎవరి పేరు మీద వస్తుందో వాడిని దింపేసి మన దారిని మనం పోదాం, మనమైనా బతుకుతామన్నాడు. ఓహో. సరే అందరూ సై అంటే సై అన్నారు. వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు మిత్రవిందకుడితో పాటు. వీళ్ళందరూ కలిసి చీటీ వేశారు. వేస్తే మిత్రవిందకుడి పేరు వచ్చింది. వాళ్ళంతా ఏమన్నారా, సరంగులు వాళ్ళు ఉంటారు కదా పడవ నడిపే వాళ్ళు, ఇన్ని పేర్లు వేస్తే నీ ఒకటి పేరే వచ్చింది, ముమ్మార్లు తీస్తే 3 సార్లు నీ పేరే వచ్చింది, నువ్వే పాపిష్టి వాడివి, నువ్వు పడవ దిగి వెళ్ళిపో, మేమైనా బతుకుతాం అంటే వీడికి ఏం చెప్పాలో తెలియలే. ఇప్పుడు నడి సముద్రంలో నుంచున్నప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అది ఉంది ఇది ఉంది అనడానికి వీల్లేదు. పైగా వాళ్ళందరూ ఒకటి తనొక్కడు. వాళ్ళు ఏం చేశారు, ఒక డింగి లాంటిది దింపి అందులో కొన్ని రోజులకు సరిపడా ఆహార పదార్థాలు పెట్టి ఈ మిత్రవిందకుడిని ఎత్తి అందులో కూర్చోబెట్టి దింపేశారు. దింపేసి నడి సముద్రంలో అతన్ని విడిచిపెట్టి ఈ ఓడ మాత్రం దాని దారిని అది వెళ్ళిపోయింది. వాళ్ళు బతుకున్నారో చచ్చారో వీడికి తెలియదు. ఈ మిత్రవిందకుడు ఆ డింగి ఎటు పోతే అటు పోనిచ్చి తిన్నప్పుడు తిని పడుకున్నప్పుడు పడుకుని ఈ హఠా ఉన్నాడు. ఉండగా ఉండగా ఏమైంది, ఈ డింగి పోయి ఒక ద్వీపానికి తగులుకుంది. ఓహో. ఆ ద్వీపంలో దిగాడు. దిగితే ఆ ద్వీపంలో ఒక 4 పిశాచాలు ఉన్నాయి, ఆడవి. ఆ 4 పిశాచాలు ఏంటంటే వారమంతా ఇష్టారాజ్యంగా తిని తాగి ఎంజాయ్ చేస్తాయి ఓ వారం రోజుల పాటు. ఆ వారం తిరగంగానే ఈ చేసిన పనులన్నిటికీ పరిహారంగా వారం రోజులు కఠోరమైన ఉపవాసాలు ఉండి పాపాన్ని పోగొట్టుకుంటాయిట అవి. దెయ్యాలు పిశాచాలు పిశాచాలు కూడా. వీడు పోయి ఈ 4 పిశాచాలతోటి నేను కూడా మీతో ఉంటానని ఆ ఆడ పిశాచాలతోటి గడిపాడు. వారం రోజులు తిన్నాడు, తాగాడు, తందనాలాడాడు, చెట్లెక్కాడు, గుట్లెక్కాడు, వాటితో కలిసి ఎన్ని రకాల దుష్క్రియలు చేయొచ్చో అన్నీ చేశాడు. వారం అయ్యింది. ఆదివారం వచ్చేసరికల్లా అవన్నీ మానేసుకుని కూర్చున్నాయి. తింటా మానేసినాయి. ఇక కథలో కూర్చుని ఉంటాయి. బోరు కొట్టేసింది ఒక పూట అయ్యేసరికి. కిందటి వారం అంతా బాగా ఎంజాయ్ చేసి పైకి కిందకి ఎగిరి దిగి ఆడి మానేమంటే ఎవరి వల్ల అవుతుంది? వీడు అనుకున్నాడు, చిచ్చి ఇక్కడ బోర్ కొడుతుంది, ఇంకెక్కడికైనా వెళ్దామని తన డింగి వేసుకుని సముద్రంలో బయలుదేరాడు. ఈసారి ఇంకో ద్వీపానికి చేరాడు. అక్కడ 8 ఉన్నాయి పిశాచాలు. మళ్ళీ 8 తోటి తిరిగాడు వీడు. వారం అవ్వగానే అవి మళ్ళీ కఠోరమైన ఉపవాసాల్లోకి దిగినాయి. ఇంకో చోటకి వెళ్ళాడు, అక్కడ 16 ఉన్నాయి. ఇంకో చోట 32 ఉన్నాయి. డబల్ అయిపోతున్నాయి. ప్రతి చోట వాళ్ళు వారం రోజులు సంతోషంగా తిరుగుతాయి. ఆడవన్నీ అన్నీ ఆడవే. ఈ వచ్చిన మగవాడితో సహా అన్నీ తిరుగుతాయి అవి. తర్వాత ఏం చేస్తాయి, పాప పరిహారార్థం జపాలు చేసుకుంటాయి. వీడికి పాపం లేదు, పరిహారం లేదు, అది పాపం అన్న భావం లేదు వీడికి. ఇది అయిపోయింది. ఈ తర్వాత ఈ 32 వాళ్ళు కూడా అయిపోయాక వీడికి విసుగు పుట్టింది. మళ్ళీ వెనక్కి వెళ్తే ఏముంది, మళ్ళీ 4, మళ్ళీ 8, 16 వీళ్ళే దొరుకుతారు. వాళ్ళేమో ఓ వారం రోజులు బాగుంటారు, తర్వాత బాగుంటారు. వాడికి విసుగొచ్చింది. ఇలా కాదని ఇంకో పక్కకి బయలుదేరాడు. బయలుదేరితే ఏంది, వెళ్ళి 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 అందులోకి వెళ్ళాడు. అక్కడ పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, చాలా పెద్దవి. వీడి దౌర్భాగ్యమో వీడి పాపం వల్ల కానీ అదంతా పాడుపడిపోయినట్టుగా ఉన్నది. వీడికి అద్భుతమైన నగరంలాగా కనపడడం మొదలుపెట్టింది. దాని పేరు ఉస్సద నరకం అంటారు. అదొక నరకం. ఆ నరకం లోపలికి వెళ్తే అతనికి దూరంగా ఒక మనిషి నిలబడి కనపడ్డాడు. ఆయన నెత్తి మీద ఒక పెద్ద పళ్ళ చక్రం ఉంది. అది తిరుగుతోంది. ఆ చక్రం తిరుగుతుంటే ఇట్లా నెత్తురు ఊడిపోతున్నాడు. అతను నెత్తురు కారిపోతూ ఉన్నాడు. వీడికి ఎట్లా కనపడింది, ఈ పాడుపడిపోయిన భవనాలు, ఈ పిట్టా పురుగు లేనిదేమో మహారాజ్యంలాగాను, తను ఇక్కడ రాజుగా ఉండొచ్చని భావించాడు దాన్ని చూసి. తర్వాత ఆ నెత్తి మీద పళ్ళ చక్రాన్ని మోస్తున్నవాడు ఏదో ఒక పద్మాన్ని పెట్టుకున్నాడు నెత్తి మీద అని అర్థమైంది వీడికి. ఓహో, వాడు మోసేది పళ్ళ చక్రం అని, అందులో ఇంచి నెత్తురు కారిపోతుంది, తలని పట్టేసి ఉంది ఆ పళ్ళ చక్రం. వీడికి అట్లా అనిపించల. సాధారణంగా కర్మ దుర్విపాకం వల్ల అవతల వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నా మనకు అట్లాంటివి అర్థం కావు. వాడు ఏదో వ్యాపారం చేసి బాగున్నాడు, మనం కూడా అదే చేద్దామని దూకుతూ ఉంటారు చాలామంది. అట్లా ఇతను దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి, అయ్యా నమస్కారం చేసి, అమ్మ మీరు ఎవరో మహానుభావుల్లాగా ఉన్నారు, మీ నెత్తి మీద ఉన్న పద్మాన్ని నాకు ఇవ్వండి, కొంతకాలం నేను పెట్టుకుంటాను అన్నాడు. ఆడన్నాడు, అయ్యో ఇది పద్మం కాదురా నాయన, దీన్ని అసిధారా వ్రతం అంటారు, ఇట్లా నెత్తురు కారుతూ ఉంటుంది, కొన్ని 100 సంవత్సరాలుగా ఈ నరకాన్ని అనుభవిస్తున్నాను నేను, ఎందుకు వచ్చిందిరా నీకు అన్నాడు.
అనేసరికల్లా వీడికి అట్లా అనిపించలా. వీడేమంటాడు, ఈ మిత్రవిందకుడు, అయ్యో భలేవారండి, నాకు ఇవ్వటం ఇష్టం లేక అంత మాట చెప్తున్నారు, ఎంత బాగుంది పువ్వు, చక్కగా 1000 రేకుల కమలంలాగా ఉంది, నాకు ఇవ్వండి ఇవ్వండి అన్నాడు. ఆ అసిధార వ్రతం చేస్తున్నవాడు ఏమనుకున్నాడంటే, ఓహో వీడెవడో నాలాగానే తల్లిని కొట్టిన దౌర్భాగ్యుడు, ఎన్ని పాపాలో మూట కట్టుకుని ఇక్కడికి వచ్చాడు, నేను అటగే వచ్చి ఈ నెత్తి మీద పెట్టుకున్నా, ఇప్పుడు వీడిది తీసుకోవడానికి వచ్చాడని తన నెత్తి మీద ఉన్న ఆ పళ్ళ చక్రాన్ని ఈ మిత్రవిందకుడి నెత్తి మీద పెట్టేశాడు. పెట్టేసరికల్లా ఇట్లా నెత్తి మీద పెట్టంగానే అది ఇట్లా తలని పట్టేసింది, పైన గిర్రని తిరుగుతుంది, దానికి సన్నటి పళ్ళున్నాయి, తల చుట్టూతా కోసేస్తూ ఉంటుంది, అది ఓహో అందుకని అది నెత్తురు కారిపోతూ ఉంటుంది. అసిధార అంటే నెత్తురు కారటం, నెత్తురు అది. ఇక ఉనికిపోయాడు. అప్పుడు వాడికి తెలిసింది చుట్టూతా ఉన్నది ఏది, ఇది మహాసామ్రాజ్యం కాదు, పాడుపడిపోయిన గోడలు, నెత్తుటి మరకలు దాని నిండా. తన నెత్తి మీద నుంచి వాడి నెత్తి మీద తన నెత్తి మీదకి మార్చిన వాడు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నాడు. ఇప్పుడు తట్టింది, ఇందాక నుంచి వాడు ఊపిరి తీసుకోవట్లా, ఏడుస్తున్నాడు వాడు, నాకు తెలియలేదే. ఇక ఏడవటం మొదలుపెట్టాడు, దీన్ని తీసేయండి తీసేయండి అన్నాడు. వాడు ముందున్నవాడు అన్నాడు, తీసేది మన వల్ల కాదు, ఇంతే, ఎప్పటికో ఇంద్రుడు వస్తాడు ఇక్కడికి, అప్పుడు చూద్దాం అని చెప్పి, నీ వల్ల నేను ఇవాళ తప్పించుకున్నాను, ఈ ఒక్కటే నీకు పుణ్యం నీకు లభించింది అని ఒక దండం పెట్టి ఆ నెత్తుడు తుడుచుకుంటూ అమ్మయ్య బతుకు జీవుడాని వాడికి కాస్త నడిచెడిపోయాడు. ఎన్ని సంవత్సరాలు గడిచాక ఇంద్రుడి రూపంలో ఉన్నటువంటి బోధిసత్వుడు అక్కడికి వచ్చాడు పరివారంతో సహా. ఈ మిత్రవిందకుడు గోలుమని ఏడుస్తూ, అయ్యా తెలియక ఈ పళ్ళ చక్రాన్ని నా నెత్తి మీద పెట్టించుకున్నాను, ఇది నీ నుంచి నన్ను రక్షించండి అంటే ఆయన అన్నాడు, ఒరే నువ్వు ఆశపాతకుడివి కాదా, మా అమ్మ అక్కడికి వెళ్ళి ఏదైనా వినరా అంటే ఒక్క వాక్యం చెవినేసుకున్నావా, అందులో ఒక వాక్యం విన్నా ఇవాళ నీ పని ఇట్లా ఉండేది కాదు కదా, అది వినలేదు. నువ్వు సంపాదించడం మొదలుపెట్టావు, సంపాదనతో తృప్తి వచ్చిందా నీకు, రాలేదు. ఎక్కడైనా ఇంత చాలు నాకు అనుకుంటే వాడి నెత్తి మీదకి పళ్ళ చక్రం రాదు, నువ్వు చాలనుకోలే, వద్దన్న మీ అమ్మని కొట్టావు. తల్లిని కొట్టిన వాడు అసిధారావ్రతం చేయవలసిందే, వాడి నెత్తి మీదకి పళ్ళచక్రం వచ్చేస్తుంది ఏదో ఒక దశలో. ఇది కాకుండా పోనీ అక్కడి నుంచి బయలుదేరావు, 4 పిశాచాలతో గడిపి చీ అనిపించలేదే నీకు, నేను మనిషిని పిశాచాలతోటి గడపటం ఏమిటని ఇంగితం వచ్చిందా? 4 దగ్గర సాటిస్ఫై కాల, 8 దగ్గర కాల, 16 దగ్గర కాల, 32 కాలేదు. అక్కడి నుంచి వచ్చేసి వాళ్ళందరి దగ్గర ఎన్ని సుఖాలు అనుభవించినా చాలనిపించలేదే, అనిపించలేదు. నువ్వు ఇందులోకి వచ్చి వాడు నెత్తురోడుకుంటూ వాడు ఏడుస్తూ ఉంటే వాడి ఏడుపు నీకు ఏడుపులే అనిపించిందా? నీ పాప బుద్ధి వల్ల నీకు తెలియలేదు, కనిపించలేదు. కొన్ని 100 సంవత్సరాలు కాదు 1000 సంవత్సరాలు ఈ ధార మోస్తేనే కానీ నీ పాప పరిష్కారం కాదు. నీలాంటి దౌర్భాగ్యుడు ఎవడో ఒకడు వచ్చేదాకా నువ్వు ఇక్కడ ఉండవలసిందే. వాడిని నువ్వు వచ్చి రిలీవ్ చేసావు, నిన్ను ఇంకోటి వచ్చి రిలీవ్ చేస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. కాకపోతే ఈ కాసేపు బోధిసత్వుడు తన పక్కన ఉండటం వల్ల ఆ కాసేపు వాడికి నొప్పి తెలియలే. ఆయన వెళ్ళిపోగానే మళ్ళీ స్టార్ట్. ఎప్పుడైనా సరే జాతక కథలు ఏం చెప్తాయంటే తృప్తిపడు, తృప్తి పడితే ముందుకు వెళ్ళలేం. జీవితంలో కళలు కనాలి, వాటిని నిరూపించుకోవాలి. అప్పుడు కళల్లో ఇతరులని భాగస్వాముల్ని చేయాలి. నేనే సంపాదించుకుని నేనే తినేసి నేనే చేసేసుకోవాలనుకోకూడదు. నాతో పాటు సమాజం కూడా, నాతో పాటు వీళ్ళందరూ కూడా అన్న ధోరణి వస్తే ఇంత ఇబ్బందులు ఉండవు. ఆలోచింపజేసే కథ. పాపాలు మూటగట్టుకోకండి, తల్లుల మాట వినండి, అత్యాశకి పోకండి. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమగారు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
Please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.